ఇదే ఇట్లా పెట్టుకోవాలా? ఓకే. సో అగైన్ మళ్ళీ ఈ సంవత్సరానికి ఒకసారి అగ్ని పరీక్ష. సో మళ్ళీ అగ్ని పరీక్షకు రెడీ అన్నమాట. సో ప్రతి సినిమాకి సేమ్ ఎఫర్ట్, బట్ ఇది కొంచెం స్పెషల్. అంతకుముందు ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్, అంటే ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ ఉండాలి అని ట్రై చేసేవాడిని. ఇది మాత్రం సీక్వెల్ ట్రై చేద్దాము. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సీక్వెల్స్ అంటే బాహుబలి కాకుండా జనరల్గా మన దగ్గర సీక్వెల్స్ తక్కువ. అప్పుడు మనీ ఒకటి వచ్చింది. సో ట్రూ సీక్వెల్ చేస్తే ఎలా ఉంటుంది అనే థాట్ నుంచి వచ్చిన ప్రయత్నమే ఫ్యాషన్ డిజైనర్. అండ్ సో ఆ సీక్వెల్ చేయాలి అనే ఒక ఉద్దేశం. రెండోది, నాకు ఎప్పటి నుంచో విలేజ్ బ్యాక్డ్రాప్ లో ఒక కథ చేయాలని ఉండేది. అండ్ వంశీ గారితో సినిమా చేయాలని ఉండేది. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వంశీ అని గూగుల్ చేస్తే వికీపీడియాలో చదివాను. అంటే 1980s మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి 4 స్తంభాలు, 4 డైరెక్టర్లు ఉన్నారు. కె విశ్వనాథ్ గారు, బాబు గారు, జంధ్యాల గారు, వంశీ గారు అని, అంటే కొత్త పుంతలు తొక్కించిన డైరెక్టర్లలో అని వికీపీడియాలో చదివాను. అండ్ ఎక్కడికి వెళ్ళినా సినిమా డిస్కషన్ వచ్చినప్పుడు వంశీ గారి టాపిక్ వచ్చేస్తుంది. అదేంటో అంటే సినిమా పిచ్చోళ్ళల్లో. సో అలా అక్కడి నుంచి వచ్చిన థాట్. చాలా మంది అడుగుతూ ఉంటారు, వంశీ గారు మళ్ళీ మంచి సినిమా తీస్తే బాగుండు అనేది ఆలోచన చాలా మంది అడుగుతూ ఉంటారు. అండ్ ఆల్సో లాస్ట్ 4-5 years మనము ఈవివి గారి కైండ్ ఆఫ్ కామెడీ కూడా మిస్ అవుతా ఉన్నాం. అండ్ జంధ్యాల గారి కామెడీ మిస్ అయ్యాము. సో ఇలాంటి అన్ని కలిపి ఒక కామెడీ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అని అంటే ఫ్యాషన్ డిజైనర్ అయితే బాగుంటుంది అని అనిపిస్తుంది. అంటే లేడీస్ టైలర్ కొడుకు ఇప్పుడు ఏం చేస్తుంటాడు అనేది థాట్. అదే ఊళ్ళో తీసాం. లేడీస్ టైలర్ ఎక్కడెక్కడైతే ప్రదేశాలలో తీశారో అక్కడే తీసాము. కంప్లీట్ విలేజ్ స్టోరీ. అంటే ఆల్ ద 62 days ఆ విలేజ్ పరిసర ప్రాంతాలలోనే తీసాం అనమాట. అంటే అప్పటి లేడీస్ టైలర్ కొడుకు ఇప్పుడు అదే ఊళ్ళో ఏం చేస్తుంటాడు, థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని తీసిన సినిమా అనమాట. సో వంశీ గారు, ఇట్స్ ఆల్ ఫ్యాన్ మేడ్ మూవీ. అంటే ఒక వంశీ గారి అభిమానిగా నా కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ తోని వంశీ గారితో సినిమా చేయిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన నుంచి వచ్చిందే ఈ ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్. అండ్ ఇంకా సినిమా విషయానికి వచ్చేస్తే వంశీ గారు మణిశర్మ కాంబినేషన్లో 5 songs. అంటే దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ యాక్చువల్లీ, ఆల్ ద మెలోడీస్. అండ్ ఎవ్రీవన్ ఈజ్ సేయింగ్, అంటే నాకు వచ్చిందంటే రిపోర్ట్స్లో కానీ రేడియోస్లో కానీ మన సాంగ్స్ విన్నవాళ్ళు కానీ చెప్తున్నది మాత్రం మళ్ళీ ఇదొక స్పెషల్ కాంబో. అంటే వంశీ ఇళయరాజా కాంబో చూసాం, వంశీ చక్రి కాంబినేషన్ చూసాం, వంశీ మణిశర్మ కాంబినేషన్ కొత్తగా ఉంటుంది అనేది ఒక అందరి అనుకుంటున్నారు. అండ్ మణిశర్మ గారు డెలివర్డ్ ఫెంటాస్టిక్ మ్యూజిక్. అంటే 5 మెలోడీలు యాజ్ వెల్ యాజ్ రీరికార్డింగ్ ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు మణిశర్మ గారు. నిజంగా అంటే ఫస్ట్ టైం ఐ ఎక్స్పీరియన్స్డ్ ఎ ట్రూ మ్యూజిషియన్. అంటే నేను అన్ని చిన్న సినిమాలు చేస్తుంటాను కదా, సో కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్లతో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాను. బట్ ఒక ఎక్స్పీరియన్స్డ్ అంటే సంగీతం తెలిసిన మణిశర్మ గారితో చేస్తే అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. నిజంగా మాంత్రికుడే మణిశర్మ అని అనిపించింది అనమాట. సో ఆల్ సెట్, ఒక సింపుల్ సీక్వెల్, సింపుల్ విలేజ్ బ్యాక్డ్రాప్లో మ్యూజికల్ లవ్ స్టోరీ. సో వీ హ్యావ్ టు సీ ఎలా ఉంటుంది. అంటే మనం ఈ మధ్యకాలంలో విలేజ్లో తీసిన లవ్ స్టోరీ ఉయ్యాల జంపాల బాగా సక్సెస్ అయింది. సో అది కంప్లీట్లీ విలేజ్ స్టోరీ. అలా ఇదొక కంప్లీట్ విలేజ్ స్టోరీ విత్ గుడ్ మ్యూజిక్ అండ్ గుడ్ విజువల్స్ అండ్ నైస్ స్క్రీన్ ప్లే అని నేను అనుకుంటున్నాను. సో అది యా, మనం సినిమాలు తీయడానికి ఏదో ఒక కథాంశం కావాలి కదా. సో ఏదన్నా ఒక పాయింట్ తీసుకోవాలి. సో
సో అలా వచ్చిందే, అంటే ఒక ఆ పాయింట్ ఎగ్జైట్ అయ్యాం కాబట్టి తీసేసాం అంతే, సింపుల్. ఆ ఎగ్జైట్మెంట్ నుంచి వచ్చిందే. యా, ఎగ్జాక్ట్లీ. యా, సి అంటే లేడీస్, హానెస్ట్లీ లేడీస్ టైలర్కున్న ఫ్యాషన్ డిజైనర్కి సంబంధం లేదు. అంటే సూపర్ హిట్ సినిమాలన్నీ ఇట్ హ్యాపెన్స్ అంతే. అంటే 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 ఎక్సెప్ట్ కొన్ని సినిమాలు తప్పిడిచ్చే కొన్ని క్లాసిక్స్ అన్నీ ఇట్ హ్యాపెన్స్. నిజంగా ప్లాన్ చేసుకుని ఇది క్లాసిక్ తీద్దామంటే అబ్బో, లేడీస్ టైలర్ అలా జరిగిపోయింది. యప్, లేడీస్ టైలర్ అలా జరిగిపోయింది. సో ఫ్యాషన్ డిజైనర్ అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్ ఆల్ టుగెదర్. ఇప్పుడు ఏం చే విలేజ్లో ఉండే లేడీస్ టైలర్ యొక్క థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది అప్పటి సుందరం, అప్పటి లేడీస్ టైలర్ సుందరం కొడుకు గోపాలం కూడా లేడీస్ టైలర్ పనే చేస్తూ ఉంటాడు. బట్ ఆ లేడీస్ టైలర్ అంబిషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. నిజంగా అప్పటి కాలంలో 30 years బ్యాక్ మనుషుల్లో ఉండే హానెస్టీ ఇప్పుడే మనుషుల్లో తక్కువైంది నిజంగా చెప్పాలంటే. సో అది కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంది మన స్టోరీలో. ఏమండి? ఏముండదండి, ఇట్ స్టార్ట్స్ విత్ గోపాలం అంతే సినిమా. ఏమండి? కానీ వాస్తవంగా అంటే నిజంగా చూస్తే ఇప్పుడు తండ్రి కొడుకులు ఉంటారు. సో తండ్రి ఒక కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్, థాట్ ప్రాసెస్, ఒక కైండ్ ఆఫ్ లీడర్షిప్ ఉంటుంది. కొడుకు ఇంకొక కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. సో ఈ తండ్రి కొడుకులో నిజంగా సేమ్ బిహేవ్ చేయాలి, సేమ్ స్టైల్లో ఉండాలి అని నిజ జీవితంలో కూడా సాధ్యం కాదు అది. ఇది కూడా కాదు. రాజేంద్ర ప్రసాద్ గారు ఒక స్టైల్ అయితే, సుమంత్ అశ్విన్ ట్రైడ్ హిస్ బెస్ట్. పాపం హీ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. అంటే ఒక అంటే వంశీ గారు చేస్తున్నారు డైరెక్షన్, రాజేంద్ర ప్రసాద్ గారు ఆ రోల్ చేశారు కాబట్టి నేను బాగా పెర్ఫామ్ చేయాలని ఒక నిజాయితీతో చేసిన ప్రయత్నం. అది మీరు చెప్పాలి. అంటే మాకు ఫిలిం మేకర్స్కి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత జడ్జిమెంట్ పోతుంది. సో యూ హ్యావ్ టు టెల్ హౌ ఇట్ ఈస్ అనేది. మై సాటిస్ఫాక్షన్ ఈజ్ 100% అండి. అంటే మేము అనుకుంది తీయగలిగాము అనేది మాత్రం సాటిస్ఫాక్షన్ ఉంది. యా, డెఫినెట్లీ. వంశీ గారితో సరదాగా ఉంటుంది. అంటే హానెస్ట్లీ వంశీ గారు ఒక టిపికల్ పర్సన్. తను అర్థం చేసుకుంటే, లోతుల్లోకి అర్థం చేసుకుంటే అమేజింగ్. అంటే ఇట్స్ ఏ లాఫ్ రైట్, ఎవ్రీ డే ఈజ్ ఎ జర్నీ. అతని ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాబట్టి నేను డే 1 నుంచే వీఆర్ సో క్లోజ్ ఫ్రెండ్స్. మా జర్నీ చాలా హ్యాపీగా ఉండింది. అంటే రకరకాలుగా అంటారు వంశీ గారు టఫ్ నట్ అని, చాలా ఏడిపిస్తారని అవి ఏం ఉండవు. అంటే మన మనం కరెక్ట్గా ఉన్నప్పుడు ఎదుటోళ్ళు కూడా కరెక్ట్గా అయిపోతారనేది నేను ఎప్పుడు ఫస్ట్ నుంచి చేస్తున్న బిలీఫ్, నా నమ్మకం అది. సో ఆ విషయంలో అంటే వీ హ్యాడ్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. యా, అంటే కావాల్సిన పెర్ఫార్మెన్స్ కోసం ఆయన కష్టపెడతాడు జనాల్ని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీరో హీరో హీరోయిన్ల సీను, చెట్టు పైన తీస్తాను నేను, మీ ఇద్దరు చెట్టు పైకి ఎక్కండి అంటాడు. అప్పటి వరకు హీరో హీరోయిన్లకు సీన్లో కంటెంట్ తెలుసు కానీ ఎక్కడ పెడతాడు ఏంటి అనేది తెలియదు. ఆయన కొన్ని లాస్ట్ మినిట్ ఎక్సైట్మెంట్స్ చూసి కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తాడు. సో చెట్టు పైకి ఎక్కిస్తాడు. సినిమా ఆ టైం ఎక్కిన తర్వాత లాస్ట్ కనిపిస్తుంది చెట్టుపై నుంచి దూకితే ఎలా ఉంటుంది హీరో అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ తన ఎక్సైట్మెంట్ అది చెప్తాడు. సుమంత్ నువ్వు ఆ చెట్టు మీద నుంచి దూకాలి ఎండ్లో డైలాగ్ అయిన తర్వాత అని అంటాడు. సో నిజంగా అంటే కొంచెం దంకుతారు. అన్నాడు. యా, పాపం సుమంత్ దూకేశాడు, చెట్టు మీద నుంచి దూకేశాడు నీళ్ళల్లో. ఇప్పుడు కృష్ణుడి గారిని ఒక కొబ్బరి చెట్టు, నీళ్ళల్లోకి ఒక కొబ్బరి చెట్టు ఉంటుంది, ఆ కొబ్బరి చెట్టు మీద కూర్చోబెట్టాడు. పాపం అప్పటికీ పాపం ఆయన భయపడుతూనే కొబ్బరి చెట్టు మీద కూర్చున్నాడు. చూడండి ఎదురుగా జర్రి వస్తున్నది, జర్రి పాకుతూ తన వైపు వస్తున్నది. ఇక్కడ షార్ట్ చెప్పాడు ఆయన పరిస్థితి ఊహించుకోండి ఒకసారి. ఇట్స్ ఆల్ అంటే అంతే. అంటే వంశీ గారితోనే ఆ సరదా అలా ఉంటుంది అంతే. పాపం జర్రి ఏం చేయలేదు, బట్ ఇట్ హ్యాపెన్స్ అంతే. దట్స్ ఆల్. లేదు, అదేం లేదండి. నేను చెప్తున్నది ఈజ్ అ మోస్ట్ ఫెంటాస్టిక్ డైరెక్టర్ అండి. దాంట్లో అసలు ఏం మాత్రం తిరగలేదు, నెవర్.
ఒక విషయం చెప్పాలా, వంశీ గారికి కరెక్ట్గా కమ్యూనికేట్ చేయాలి. మనం ఏమనుకుంటున్నాము, మనం ఏ బడ్జెట్లో తీయాలనుకుంటున్నాం, ఈ సీన్ను ఇలా చేస్తే బాగుంటుందేమో సార్ అని కమ్యూనికేట్ చేయగలగాలి. అంటే ఆర్డర్ చేయకూడదు, లేకపోతే మన పాయింట్ను లోపల దాచుకొని మనం ఏదో బ్యాక్ పాలిటిక్స్లా చేయకూడదు. ఆయనను కూర్చోబెట్టి సార్ ఇలా చేద్దాము, ఇలా చేస్తే బాగుంటుందేమో. ఆయన చాలా ఒక విషయం నేను ఛాలెంజ్ చెప్పగలను, ఆయన మోస్ట్ ఆఫ్ ది యంగ్ డైరెక్టర్స్ కన్నా అప్డేట్గా ఉన్నాడు టెక్నికల్గా. ఆయన అంటే లర్నబిలిటీ ఎక్కువ, నేర్చుకుందాము ఇప్పుడు అప్డేట్స్ ఏమొస్తున్నాయి అని, కొత్త సినిమాలు చూడడం, వరల్డ్ సినిమా చూడడం. లేదు, హీఈస్ అమేజింగ్. అసలు ప్రొడ్యూసర్ నిప్పుల మీద అయ్యా అసలు అవన్నీ కమ్యూనికేషన్ చేతగాకనే ఇటు సైడ్ నుంచి మనం కరెక్ట్ కమ్యూనికేట్ చేయగలగాలి ఎదుటోళ్ళకి, దెన్ ఎవ్రీ వన్ విల్ అండర్స్టాండ్. అవును 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 అవునండి. ఈ క్యారెక్టర్ ఏంటంటే హీరోకు క్యూపిడ్ లైన్ ఉంటుంది, మన్మథ రేఖ ఉంటుంది. సో మన్మథ రేఖ ఉన్నోళ్ళు ఆ, అంటే కోటిలో ఒకరు ఉంటారు యాక్చువల్లీ. సో సమ్వేర్ ఇన్ 1942లో కేరళలో ఒకడికి ఉండింది, ఆ తర్వాత మన హీరోకి ఉంటుంది అనమాట. సో మన్మథ రేఖ ఉన్నాడు, ఒక అమ్మాయి కళ్ళలో కళ్ళు పెట్టి చూసినా, కొంచెం అమ్మాయితోని కాసేపు మాట్లాడినా కూడా దే ఫాల్ ఇన్ లవ్ అనమాట. సో దట్స్ ద క్యారెక్టర్. సో అక్కడి నుంచి ఏం జరుగుద్ది అనేది స్టోరీ. ఇట్స్ సింపుల్ స్టోరీ. లేరండి, రాజేంద్ర ప్రసాద్ గారు లేరు దీంట్లో. నో, ఒక్క వంశీ గారు తప్ప లేడీస్ టైలర్కి సంబంధించి ఎవరూ లేరు ఇక్కడ. ఏంటంటే సిటీకి వెళ్ళి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అనేది తన కోరిక అనమాట, వాడి క్యారెక్టర్. సో దానికోసం ఏం చేస్తాడు అనే స్టోరీ అంతే. సో వాడు అంటే అప్డేట్ అయ్యారు వీళ్ళంతా. ఇప్పుడు మొబైల్ యుగంలో లేడీస్ టైలర్ అని అనిపించుకోవడం ఇష్టం ఉండదు, సో ఫ్యాషన్ డిజైనర్ అని అనిపించుకోవాలని వాడి కోరిక. అది అంటే రియల్ హీరోయిన్ అంటే ఏం లేదు, ముగ్గురు ఇది ఉంటారు, బట్ ఒక అమ్మాయితోనే ఫైనల్ గా వెళ్ళాల్సి వస్తుంది. అది సినిమా చూస్తేనే బెటర్. సింగిల్ కట్, నో నో విజువల్. ఒక రెండు డైలాగులు చిన్నవి కట్ చేయమన్నారు, బట్ అదర్వైజ్ నో. నాకు తెలిసి ఇది అంటే నేను డిఫెండ్ చేసుకోవట్లేదు, కానీ ఇట్స్ రైట్ పోస్టర్. అంటే ఫ్యాషన్ డిజైనర్ ఇప్పుడు నాకైతే పర్సనల్గా ఏంటి ఇలాంటి పోస్టర్ వేసావు అనేది ఒక్కరు నాకు సోషల్ మీడియాలో కొంచెం జరిగింది తప్ప, ఏ రోజు కూడా ఒక్కరు ఏంటి ఇలా ఉన్నారు. చాలా మంది ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేసే కన్నా ముందే చాలా మంది అమ్మాయిలకు చూపెట్టాను. దట్స్ వాట్ ఇట్ హ్యాపెన్స్ కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా అంటారు అంతే. చాలా అంటే ఇట్ హ్యాపెన్స్ కదా, చాలా న్యాచురల్గా ఉంది పోస్టర్ అన్నారు. కష్టపడాలి, ఆయనకు ఒక ఆ సినిమా హిట్ తాపత్రయంతోనే చేశాడు, బాగా చేశాడు. బడ్జెట్ వివరాలు ఇప్పుడు చెప్పకపోతే బెటర్ బ్రదర్. పెద్ద బడ్జెట్ చెప్తే మన జనరల్ ఇండస్ట్రీలో +2 వేసుకుని దాట్ బ్రదర్. యా, మూల కథ నేను ఇచ్చాను, ఈ మన్మథరేఖ కాన్సెప్ట్ నేను ఇచ్చింది అండి. యా, హీరోయిన్స్ ఇలా ఉంటే ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ కి ఫస్ట్ ఇది 4 years జర్నీ అండి. ఫస్ట్ తనికెళ్ళ బర్ని గారు రవితేజ గారి కోసం రాసిన కథ, అది అవ్వలేదు. ఆ తర్వాత ఎప్పుడైతే వంశీ గారితో సినిమా ఫస్ట్ నళిని ఆంటీ నీకు ఫోన్ వచ్చింది సినిమా చేద్దాం అనుకున్నాను వంశీ గారితో. అది అవ్వక మళ్ళీ ఫ్యాషన్ డిజైనర్ చేద్దాము అని థాట్ వచ్చినప్పుడు ఆ ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ భరణి గారి స్టోరీ కొనేసా. బట్ నేను అందరు చెప్పింది చాలా బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పారు, కానీ హానెస్ట్లీ నేను కొన్న తర్వాత ఐ రియలైజ్ అంటే ఇది బాగాలేదని నేను రియలైజ్ అయ్యాను. ఆ తర్వాత రాజ్ తరుణ్తో చేద్దాం అనుకున్నాను దీన్ని, అనుకొని బీవీఎస్ రవితోని అదే టైటిల్కు స్టోరీ చేయించాం. రాజ్ తరుణ్ ఇనిషియల్లీ గాట్ ఎక్సైటెడ్, ఆ తర్వాత ఎందుకో తనకు నచ్చలేదు. సో బీవీఎస్ రవి స్టోరీ పక్కన పడిపోయింది. అప్పుడు నాకు పట్టుదల, అంటే వై కాంట్ వి డూ ఇట్, అంటే ఒక ఒక కాన్సెప్ట్ అనుకున్నప్పుడు ఎందుకు చేయకూడదు అనే పట్టుదల నుంచి చాలా రోజులు అవుతుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్లో అసలు సినిమాలు మనం ప్యూర్ విలేజ్ బ్యాక్ డ్రాప్లో అంటే ఆ పల్లెటూళ్ళల్లో ఉండే హానెస్టీ కానీ ఆ బ్యూటీతోనే ఒక సినిమా చెయ్యొచ్చు అని అనుకొని అప్పుడు బాగా ఆలోచిస్తే వచ్చింది ఈ మన్మథరేఖ కాన్సెప్ట్. సో ఆ సుందరం కొడుకు గోపాలంకు గనక మన్మథరేఖ ఉంటే వాట్ హ్యాపెన్స్ ఈజ్ ద స్టోరీ అండి. ఇట్స్ సింపుల్ స్టోరీ. ఏమండి ఏమండి
ఏది లేడీస్ టైలర్. యా 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 ఫస్ట్ ఫోన్ చేసి అడిగాము. ఆయన అడిగాడు. తర్వాత ఇనిషియల్గా మేము అనుకున్నాం టైటిల్స్లో లేడీస్ టైలర్ కథ చెప్పదామా అని. బట్ ఆ తర్వాత వద్దు అంటే ఇట్స్ ఆల్ టుగెదర్ ఏ డిఫరెంట్ స్టోరీ కదా, లెట్స్ నాట్ యూజ్ అనుకున్నాం. బట్ హీ గేవ్ ఆల్ మొత్తం సినిమా అంతా యూజ్ చేసుకోండి అని అన్నాడు. ఆ ప్రాబ్లం లేదు అని అన్నారు. అండ్ హీ ఫెల్ట్ ప్రౌడ్ అబౌట్ దిస్ ప్రోడక్ట్. అంటే ఆ నాస్టాలజియా ఉంటుంది కదా, ఆ లేడీస్ టైలర్ నిర్మాతలు అందరూ కూడా అంటే దే ఆర్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. అంటే నా యాజ్ ఏ ఫిల్మ్ మేకర్గా చాలా హెవీగా ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్. అరే ఇది వర్కౌట్ అవుద్ది అది ఇదని. ఒక సినిమా అంటే నేను రియలైజ్ ఇట్స్ ఆల్ డ్యూ టు ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పటి వరకు నేను ఎలా ఉండేవానంటే కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చి మనం తీసిందంతా ప్రేక్షకులు ఆమోదిస్తారనే భ్రమలో ఉంటాం మనం. బట్ ఆ రిలీజ్ రోజున చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మన ఆపోజిట్ సినిమా ఎలా ఉంది అనేది కూడా మనకు ఆధారపడి ఉంటుంది. తర్వాత సో మెనీ అంటే థియేటర్స్ కానీ ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అప్పుడు. సో దాన్ని బట్టి మనం జడ్జ్ చేయాలి. బట్ హానెస్ట్గా ఇట్ కేమ్ అవుట్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అంటే ఇట్స్ ఎ విజువల్ ఫీస్ట్. మీకు ఒక బ్యూటిఫుల్ ఒక మంచి స్టోరీ, ఒక సింపుల్ స్టోరీ విత్ 5 సాంగ్స్, ఒక నైస్ స్క్రీన్ ప్లే. ఇంకా వాట్ ఎల్స్ యూ వాంట్ అంటే ఎండ్ ఏం జరుగుద్ది అనేది ఆ జడ్జిమెంట్ చూడాలి. నేనైతే ఐఎమ్ వెరీ హ్యాపీ. సూపర్. అంటే సెన్సార్ కానీ ఇండస్ట్రీ చూసిన వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు నేనేం చేశానంటే ప్రతి సినిమాకు అంటే ఆఫ్ లేట్ అంటే ఒక మనసు కాకుండా అంతకుముందు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అయితేనేమి, మాయాకు, ఈ సినిమాలన్నిటికి కూడా ఒక చిన్న క్వాలిటీ చెక్ చేస్తాను నేను. అంటే ఏం చేస్తానంటే డిఫరెంట్ స్టూడెంట్ కమ్యూనిటీ నుంచి కొందరు, ఫ్యామిలీస్ నుంచి కొందరిని, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి, నాన్ ఇండస్ట్రీ పీపుల్ను కొంతమంది రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లను తీసుకొచ్చి కూర్చోబెట్టి సినిమా అంతా చూపించేసి వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఇస్తానన్నమాట. వాళ్ళు దాని మీద పేరు కానీ నెంబర్ కానీ ఏమి రాయరు, అంతే. జస్ట్ వాళ్ళు ఫీడ్బ్యాక్ విడివిడిగా కూర్చొని ఫీడ్బ్యాక్ రాసి నాకు ఇచ్చేసి వెళ్ళిపోతారు. సో దాని నుంచి అనలైజ్ చేసుకుంటే ఐఎమ్ సో కాన్ఫిడెంట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన. సింపుల్. బిజినెస్ రెస్పాన్స్ నేను ఐ డిడ్ పెళ్లి చూపులు డిస్ట్రిబ్యూషన్ విత్ సురేష్ బాబు గారు కదా. సురేష్ బాబు గారికి నాకున్న అగ్రిమెంట్ ప్రకారంగా ఇది కంప్లీట్లీ రిలీజ్ త్రూ సురేష్ బాబు అనమాట. సో హీఈస్ డూయింగ్ అమేజింగ్. అంటే ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు సురేష్ బాబు గారు. చూడండి ఒక చిన్న సినిమా, ఇట్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు మనం అన్ని బాహుబలియన్ మూవీస్ కదండి మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాంటి దాంట్లలో ఒక చిన్న సినిమా ఈజ్ గెట్టింగ్ రిలీజ్డ్ ఇన్ ఎ బిగ్ వే. మంచి మంచి ఎక్కడ చూసినా చూడండి ప్రతి సిటీలో బ్యూటిఫుల్ థియేటర్స్ అనమాట, జస్ట్ బికాస్ ఆఫ్ సురేష్ బాబు గారు. అంటే ద వే హీ ఎంకరేజెస్ మీ ఈజ్ అమేజింగ్. ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు హిమ్. అంటే అంతే. ఏమండి ఆయన అంటే ఆయన ముందే చెప్పేశారు, ఫస్ట్ ఎడిట్ కట్లో చెప్పాడు మా సన్కి హిట్ అని చెప్పేసి. అంతే. హీఈస్ వెరీ హ్యాపీ. అంటే హీఈస్ ద పర్సన్ హూ రెడ్ ద స్క్రిప్ట్. అంటే బిఫోర్ వాళ్ళ అబ్బాయిని ఫస్ట్ స్క్రిప్ట్ తీసుకెళ్తే సార్ వద్దులేండి సార్ అన్నాడు. ఈ స్క్రిప్ట్ తీసుకెళ్ళి ఇస్తే సార్ ఇది సెకండ్ హాఫ్ ఇరగదీసేసింది, సూపర్గా ఉంది, ప్లీజ్ గో అహెడ్ అని అన్నారు. సినిమా ఫస్ట్ కట్ చూసిన తర్వాతనే చెప్పారు చాలా బాగుందండి అని చెప్పి. ఈ సినిమా హడావుడిలో అంటే ఇది లేట్ అయింది కదా, దాదాపు 3 months డిలే అయింది. యాక్చువల్లీ నేను ఇది ఏప్రిల్లో రిలీజ్ చేయాల్సిన సినిమా, కానీ అన్నీ ఇంకా వాట్ ఎవర్, సో ఇట్ డీలేస్ అనమాట.